మనలో చాలామంది పెద్ద స్క్రీన్ ఉన్న టీవీస్ కొనాలనుకుంటాం. వాటిలోనే మూవీస్ చూడాలనుకుంటాం. దాంతో పాటు మంచి ఆడియో ఎక్స్‌పీరియన్స్ ఉండడానికని ఒక సౌండ్ బార్ లేదా ఒక హోమ్ థియేటర్ సిస్టమ్ కొనుక్కొని మన దగ్గర చాలా ఆడియో ఎక్విప్‌మెంట్ ఉందని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ కొంతమందికి చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆడియో క్వాలిటీ కావాలి. దానికోసం ఎంత కాస్ట్‌లీ ఆడియో ఎక్విప్‌మెంట్ అన్నా కొనుక్కుంటారు. ఒక 30,000-40,000 రూపీస్ ఒక టీవీకి మనం స్పెండ్ చేసి, ఒక 10,000 రూపీస్ ఒక సౌండ్ బార్‌కి స్పెండ్ చేస్తేనే కాస్ట్‌లీ అనుకుంటాం గానీ, కొంతమందైతే ఒక ప్రీమియం క్వాలిటీ హెడ్‌ఫోన్స్ కోసమే ఒక 30,000-40,000 రూపీస్ కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు. సో, మీరు ఎక్కడో ఒక దగ్గర డాక్, సౌండ్ బార్, ఇంకా యాంప్లిఫైయర్ ఇలాంటి పదాల్ని వినుంటారు. ఈ మొత్తం ఆడియో ఎక్స్‌పీరియన్స్‌లో ఇలాంటి డివైసెస్ అసలు మనకెక్కడ ఉపయోగపడుతున్నాయి? ఇవి ఎలా పనిచేస్తాయి? అసలు ఇవి మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్! నా పేరు ప్రతీక్. మీరు చూస్తున్నారు టెక్నోక్రాట్ తెలుగు. ఈ వీడియోలో ఫస్ట్ మనం ఒక డాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దాని తర్వాత ఒక యాంప్లిఫైయర్ ఇంకా సౌండ్ కార్డ్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. బేసిక్‌గా మన చెవులతో మనం సౌండ్‌ని, ఆడియోని వింటున్నామంటే అనలాగ్ ఆడియోని మనం వింటున్నాం. సో, మీరు ప్రతి ఒక్క టైమ్ పాయింట్ దగ్గర తీసుకుంటే దానికి ఒక యాంప్లిట్యూడ్ వాల్యూ, ఒక లౌడ్‌నెస్ వాల్యూ ఉంటుంది. టైమ్‌తో పాటు అది మారుతూ ఉంటుంది. దీన్ని ఒక గ్రాఫ్ రూపంలో మనం ప్లాట్ చేస్తే అది కంటిన్యూయస్‌గా ఉంటుంది. ఏం బ్రేక్స్ లేకుండా. టైం గడుస్తున్న కొద్దీ అది మారుతూ ఉంటుంది. సో, ఇది చాలా ఎక్కువ డేటా. మీరు ఆడియో స్టోర్ చేసుకోవాలంటే ఇంత ఎక్కువ డేటాను ఒక డిజిటల్ డివైస్‌లో స్టోర్ చేసుకోలేం. అందుకే దీన్ని మనం డిజిటల్ ఫార్మాట్‌లోకి మార్చాలి. ఈ అనలాగ్ ఆడియోని డిజిటల్ ఆడియోలోకి మార్చినప్పుడు ఈ ఆడియో మొత్తం కూడా జీరోస్ అండ్ వన్స్ రూపంలో ఉంటుంది. ఒక ఎంపీ3 ఫైల్ ఫార్మాట్‌లో ఓన్లీ 5 ఎంబీ స్పేసే తీసుకుంటుంది కదా! సో, డివైస్ పైన స్టోర్ చేయడం ఈజీ అవుతుంది. ఇంటర్నెట్ పై కూడా ఈజీగా దాన్ని ట్రాన్స్మిట్ చేయొచ్చు. అనలాగ్ ఆడియోని డిజిటల్ ఆడియోలాగా ఎలా మారుస్తారో ఇంకా డీటెయిల్‌గా నేను ఈ బిట్ రేట్ సంబంధించిన వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది మళ్ళీ మొత్తం ఇక్కడ రిపీట్ చేస్తే వీడియో చాలా లెంథీ అయిపోతుంది. అందుకే ఆ వీడియోలో చూసి మీరు తెలుసుకోవచ్చు. అనలాగ్ టు డిజిటల్ ఆడియో కన్వర్షన్ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే ఈ అనలాగ్ ఆడియోలు ఒక్కొక్క సెకండ్‌లో 44,100 శాంపిల్స్ లేదా 48,000 శాంపిల్స్‌ని తీసుకుంటుంది. శాంపిల్స్ అంటే ఆ పర్టిక్యులర్ టైం దగ్గర అక్కడ యాంప్లిట్యూడ్ వాల్యూ, ఆ లౌడ్‌నెస్ వాల్యూ ఎంత ఉంటుందో తీసుకుంటుంది. దాన్ని మళ్ళీ అది డిజిటల్ ఫార్మాట్‌లోకి జీరోస్ అండ్ వన్స్ రూపంలోకి కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో, కన్వర్ట్ చేసిన తర్వాత అక్కడ ఎంపీ3 ఫైల్ ఫార్మాట్‌లో ఒక డిజిటల్ ఫైల్ తయారవుతుంది కదా! సో, ఇప్పుడు ఆ సాంగ్ మీ ఫోన్‌లో ఉంది. మీ ఫోన్‌లో డిజిటల్ ఆడియో ఉంది. మీరు ఇప్పుడు ఇయర్ ఫోన్స్‌తో ఆ సాంగ్‌ని వినాలి అంటే ఈ డిజిటల్ ఫార్మాట్‌లో ఉండేదాన్ని మళ్ళీ అనలాగ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడే మనకి డాక్ ఉపయోగపడుతుంది. డీఏసీ అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. ఇక్కడ అనలాగ్ ఆడియోని మనం వినగలుగుతున్నాం. ఎలాగైతే ఈ డివైస్ అన్నిట్లో డాక్ ఉంటుందో మైక్రోఫోన్స్ అన్నిట్లో కూడా ఏడీసీ అని ఉంటుంది. అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఇక్కడ నేను మైక్ పెట్టి సౌండ్ రికార్డ్ చేస్తున్నాను కదా! ఈ అనలాగ్ ఆడియో మొత్తం కూడా అది డిజిటల్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి నా కెమెరాకి పంపిస్తుంది స్టోర్ చేసుకోవడానికి. ఒక జనరల్ కన్స్యూమర్ జనరల్‌గా మ్యూజిక్ ఎక్కువగా వింటాడు. అంతేగాని ఎక్కువగా సౌండ్ రికార్డ్ చేయడు కదా! అందుకే డాక్స్ చాలా ఎక్కువ పాపులర్ అయ్యాయి ఏడీసీస్‌తో కంపేర్ చేస్తే. రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫంక్షనే చేస్తున్నాయి. ఒక ఫార్మాట్‌లో ఉన్నదాన్ని ఇంకో ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాయి అంతే. మనం మ్యూజిక్ వినడానికి ఉపయోగించే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లో ల్యాప్‌టాప్, టాబ్లెట్, స్మార్ట్ ఫోన్స్ వీటన్నిటిలో ఖచ్చితంగా ఒక డాక్ ఉంటుంది. కానీ ఆడియో ఎక్విప్‌మెంట్‌లో అంటే సౌండ్ బార్స్, హోమ్ థియేటర్ సిస్టమ్స్, అదే కాకుండా ప్రీమియం క్వాలిటీ హెడ్‌ఫోన్స్ వీటన్నిటిలో ఇంకా స్పెషలైజ్డ్ డాక్‌ని ఉపయోగిస్తారు. ఇంకా మంచి క్వాలిటీ ఆడియోని ఇవ్వడానికి అని చెప్పి. 2015, 2016 అంతకన్నా ముందొచ్చిన స్మార్ట్ ఫోన్స్ అన్నిట్లో కూడా 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉండేది మనం ఆడియో వినడానికి. సో, అది కనెక్ట్ చేస్తే డైరెక్ట్‌గా మనం ఇయర్ ఫోన్స్‌తో అనలాగ్ ఆడియోని వినగలిగే వాళ్ళం. డాక్ స్మార్ట్ ఫోన్ లోపల ఉండేది. కానీ ఇప్పుడొచ్చే ఫోన్స్ అన్నిట్లో కూడా మనం ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయాలి అంటే లైట్నింగ్ పోర్ట్ ద్వారా ఐఫోన్స్‌లో లేదా యూఎస్బీ టైప్ సి పోర్ట్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాం మన ఇయర్ ఫోన్స్‌ని. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆ ఇయర్ ఫోన్స్ ఆ టిప్పు వెనకాలే ఒక ప్లాస్టిక్ కేసింగ్‌లోనే ఒక డాక్ ఉంటుంది. సో, కంపెనీస్ ఇప్పుడు ఏం క్లెయిమ్ చేస్తున్నాయంటే ఇంతకుముందు మీరు అనలాగ్ ఆడియో వినేవాళ్ళు, ఈ కొత్త పోర్ట్ వచ్చిన తర్వాత మీరు డిజిటల్ ఆడియో వింటున్నారు. సో, అందుకే ఇయర్ ఫోన్స్ కొద్దిగా కాస్ట్లీ అయ్యాయి. ఇంకా మంచి క్వాలిటీ ఉంటుంది అని చెప్తున్నారు. కానీ నిజానికి మనం వినే ఆడియో అయితే అనలాగ్ ఆడియోనే కదా! డిజిటల్ ఆడియో అయితే వినలేం కదా! అది అనలాగ్ కన్వర్ట్ అయిన తర్వాత మనం వింటున్నాం. నాకు తెలిసినంత వరకు రెండిట్లో కూడా పెద్దగా క్వాలిటీ డిఫరెన్స్ ఏమి ఉండకపోవచ్చు. అనలాగ్ ఆడియో అయినా, డిజిటల్ ఆడియో అయినా మనకు సేమ్ అదే క్వాలిటీ అనిపిస్తుంది. క్వాలిటీ ఎప్పుడు కూడా మనం బిట్ రేట్స్‌లో చూస్తాం. అంటే 128 కేబీపీఎస్ అంటే కొద్దిగా తక్కువ క్వాలిటీ, 320 కేబీపీఎస్ అంటే కొద్దిగా ఎక్కువ క్వాలిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం యాంప్లిఫైయర్స్ విషయానికి వస్తే ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మీరు తీసుకున్నా దాంట్లో ఉండే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కుదిరినంత తక్కువ వోల్టేజ్‌పై ఓన్లీ మిల్లీ వోల్ట్స్‌లోనే పనిచేసేలాగా దాన్ని డిజైన్ చేస్తారు. అప్పుడే అది చాలా తక్కువ పవర్‌ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. దాని కారణంగా బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఎక్కువసేపు పాటు అది బ్యాటరీని ఉపయోగించుకోగలుగుతుంది, పనిచేస్తుంది. అదే కాకుండా హీటింగ్ కూడా చాలా తగ్గిపోతుంది తక్కువ పవర్‌పై అది ఆపరేట్ చేస్తే. సో, ఈ ఎలక్ట్రానిక్ డివైస్‌లో ఈ ఆడియో సిగ్నల్స్ కూడా ఓన్లీ మిల్లీ వోల్ట్స్‌లో మాత్రమే ఉంటాయి. కానీ మనం వాడే ఆడియో ఎక్విప్‌మెంట్ ఇయర్ ఫోన్స్, స్పీకర్స్, హెడ్‌ఫోన్స్ వీటన్నిటికి కూడా కొంచెం ఇంటర్నల్ ఇంపెడెన్స్ ఉంటుంది. ఇంపెడెన్స్ అంటే సింపుల్‌గా మీరు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అని అర్థం చేసుకోవచ్చు. సైన్స్ స్టూడెంట్స్‌కి ఇది ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అయినా సింపుల్‌గా అదేంటో చూద్దాం. ఒక కరెంట్ వైర్‌లో కరెంట్ వెళ్తుంది కదా!
అది వెళ్ళేటప్పుడు ఎంత ఎక్కువ దాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుందో దాన్నే మనం రెసిస్టెన్స్ అంటాం. సో హెడ్ఫోన్స్లో, ఇయర్ ఫోన్స్లో కాపర్ కాయిల్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ అన్నీ ఉంటాయి కదా. సో అది కరెంట్ ఫ్లోని అడ్డుకుంటాయి. వాటి రెసిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉంటే దానికి అంత ఎక్కువ వోల్టేజ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినప్పుడే మనకి వినపడేంత ఒక లెవెల్ ఆఫ్ వాల్యూమ్ మనకు వస్తుంది. సో ఒక యాంప్లిఫైయర్ ఒక సిగ్నల్ వోల్టేజ్ని మల్టిప్లై చేస్తుంది. సింపుల్గా దాని సిగ్నల్ స్ట్రెంత్ అది ఇంక్రీజ్ చేస్తుంది. ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ ఓన్లీ 1 మిల్లీ వోల్ట్ ఉందనుకోండి, ఒక యాంప్లిఫైయర్కి మనం దాన్ని ఇస్తే అది 1 వోల్ట్కి పెంచింది అంటే 1000 టైమ్స్ దాని సిగ్నల్ స్ట్రెంత్ని పెంచింది. అది 1000 టైమ్స్ వోల్టేజ్ని మల్టిప్లై చేసింది. సో టెక్నికల్గా యాంప్లిఫైయర్ 1000 టైమ్స్ మల్టిప్లై చేసింది కాబట్టి అక్కడ ఆ యాంప్లిఫైయర్ గెయిన్ 1000 అని మనం చెప్తాం. సో మనం వాడే ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో మ్యూజిక్ వినడానికి వాడే ప్రతి దాంట్లో కూడా ఒక ఇంటర్నల్ యాంప్లిఫైయర్ ఉంటుంది. డాక్ లాగే దాంట్లో ఇంటర్నల్ యాంప్లిఫైయర్ ఉండాలి. అప్పుడే మనకి అది వినిపించేంత లెవెల్లో అది వోల్టేజ్ని ఇవ్వగలుగుతుంది మనకి. నార్మల్గా మనం వాడే పోర్టబుల్ ఇయర్ ఫోన్స్లో, చిన్న చిన్న ఇయర్ ఫోన్స్ అన్నిట్లో కూడా ఓన్లీ 30 ohms 40 ohms మాత్రమే దాని ఇంటర్నల్ ఇంపిడెన్స్ ఉంటుంది. దానికోసం మనకి ఎక్స్టర్నల్ యాంప్లిఫైర్ ఏం అవసరం లేదు. పెద్ద పెద్ద హెడ్ ఫోన్స్లో మనకి ఒక 50 to 60 ohms ఉంటుంది. దానికి ఎక్స్టర్నల్ యాంప్లిఫైర్ మనం పెడితే చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది, కానీ లేకపోయినా కూడా మనం డీసెంట్ లెవెల్ ఆఫ్ సౌండ్నే వినొచ్చు. కానీ చాలా హై క్వాలిటీ ప్రొఫెషనల్ హెడ్ ఫోన్స్, ఇంకా ఓపెన్ బ్యాక్ హెడ్ ఫోన్స్, అలాంటి వాటికి ఇంపిడెన్స్ చూసుకుంటే ఒక 250 ohms నుంచి 350 ohms మధ్యలో ఉంటుంది. 100 ohms కన్నా ఎక్కువ ఏ హెడ్ ఫోన్స్కి కూడా ఇంపిడెన్స్ ఉన్నా కూడా మనం దాన్ని ఖచ్చితంగా ఎక్స్టర్నల్ యాంప్లిఫైర్ వాడాలి. వాడకపోతే మనకి సౌండ్ ఆ వాల్యూమ్ చాలా తక్కువ వస్తుంది, అసలు ఆల్మోస్ట్ వినపడదు. అందుకోసం అని చెప్పి ప్రొఫెషనల్ హెడ్ ఫోన్స్కి వాటికి మాత్రమే ఒక ఎక్స్టర్నల్ యాంప్లిఫైర్ను ఉపయోగిస్తారు. మనం వాడే స్మార్ట్ ఫోన్స్లో ఇంటర్నల్ యాంప్లిఫైర్స్ ఇంకా ఇంటర్నల్ డాక్స్ ఉంటాయి, కానీ ప్రొఫెషనల్ ఆడియో ఎక్విప్మెంట్ కోసం అని చెప్పి మార్కెట్లో ఎక్స్టర్నల్ డాక్స్ ఇంకా ఎక్స్టర్నల్ యాంప్లిఫైర్స్ దొరుకుతూ ఉంటాయి. ఒక డాక్లో ఈ డిజిటల్ టు అనలాగ్ ఎక్స్టర్నల్ కన్వర్టర్లో డైరెక్ట్గా యూఎస్బీ ద్వారా ఒక డిజిటల్ ఆడియోని తీసుకుంటుంది, అనలాగ్ ఆడియోని డైరెక్ట్గా ఆడియో ఎక్విప్మెంట్కి ఇస్తుంది. సో జనరల్గా ప్రొఫెషనల్స్ వాళ్ళ ఆడియోలో ఏమాత్రం ఇంటర్ఫియరెన్స్ ఉండద్దు, హిస్సింగ్ ఉండకూడదు, చాలా హై క్వాలిటీ ఆడియో రావాలని చెప్పి ఇలాంటి ఎక్విప్మెంట్ ఉపయోగిస్తుంటారు. ఎక్స్టర్నల్ డాక్స్ ప్యాసివ్ అయితే వాటికి పవర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్టివ్ అయితే దానికి ఒక ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. యాంప్లిఫైర్కి అయితే ఆన్ ఆఫ్ స్విచ్తో పాటు అక్కడ వాల్యూమ్ని పెంచడానికి తగ్గించడానికి ఒక వీల్ లేదా ఒక నాబ్ లాంటిది కూడా ఉంటుంది. మ్యాక్సిమం ప్రొఫెషనల్స్ వాడే ఎక్స్టర్నల్ డాక్స్, యాంప్లిఫైర్స్ ఈ రెండు కూడా ఒక సింగిల్ బాక్స్లో వస్తాయి. ఆ సింగిల్ దాన్ని మ్యాక్సిమం ఉపయోగిస్తారు. ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్లో అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ హెడ్ ఫోన్స్ సెన్హైజర్ ఆర్ఫియస్. దీని ప్రైస్ వచ్చేసరికి $50,000, మన కరెన్సీలో 35 lakh rupees. సో జనరల్గా కాపర్ డ్రైవర్స్ బదులు దీంట్లో ప్లాటినంతో తయారు చేసిన ఎలక్ట్రోస్టాటిక్ డ్రైవర్స్ని ఉపయోగిస్తారు. అలాగే ట్రాన్సిస్టర్స్తో తయారు చేసిన యాంప్లిఫైర్ బదులు దీంట్లో ట్యూబ్ యాంప్లిఫైర్స్ ఉపయోగిస్తారు. అందుకే ఇది ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఇస్తుంది. నెక్స్ట్ మనం సౌండ్ కార్డ్స్ విషయానికి వస్తే 1970s ఇంకా 1980sలో అప్పుడు ఉండే కంప్యూటర్స్కి స్పీకర్స్ ఉండేవి కాదు. ఓన్లీ సిస్టమ్ అలర్ట్స్ ఇవ్వడానికి ఇంకా చిన్న చిన్న బీప్స్ ఇవ్వడానికి ఒక చిన్న బజర్ మాత్రమే ఉండేది. అప్పుడు కూడా ప్రోగ్రామర్స్ దాన్ని కూడా విడిచిపెట్టకుండా దాంతో కూడా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఇంకా దాంతో కూడా మ్యూజిక్ లాగా క్రియేట్ చేయాలని ప్రయత్నించేవాళ్ళు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ కంప్యూటర్ చాలా స్లో ఉండేది, దాని ప్రాసెసింగ్ పవర్ చాలా వీక్ ఉండేది. ఎంత వీక్ అంటే ఈ సౌండ్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండే టాస్క్స్ అన్నీ కూడా ఆగిపోవాల్సి వచ్చేది. అందుకే సౌండ్ కార్డ్ వచ్చింది. ఈ సౌండ్ కార్డ్ ఓన్లీ ఆడియో సిగ్నల్స్ని మాత్రమే ప్రాసెస్ చేస్తుంది, ఇంకా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్లో చేసుకోవాల్సిన టాస్క్స్ అన్నీ కూడా చేసుకుంటుంది. ఒక డాక్ కానీ యాంప్లిఫైర్ కానీ డైరెక్ట్గా కంప్యూటర్లో మదర్ బోర్డ్ పైన ఉన్నాయంటే అక్కడ అది వేరే అన్ని కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్ జరుగుతుంది. దాని కారణంగా ఆడియోలో చాలా డిస్టార్షన్స్ వస్తాయి. అదే కాకుండా అక్కడ మనకి క్రాక్లింగ్ ఇంకా హిస్సింగ్ సౌండ్ కూడా మనం వినొచ్చు. సో ఇలాంటి డిస్టార్షన్స్ ఆడియోలో ఉండకూడదు కాబట్టి సౌండ్ కార్డ్ ఒక సపరేట్ పీసీబీ రూపంలో మనకు దొరుకుతుంది. కంప్యూటర్లో మదర్ బోర్డ్ పై పీసీఐ స్లాట్లు లేదా పీసీఐ స్లాట్లో ఈ సౌండ్ కార్డ్ని మనం ఇన్సర్ట్ చేసి ఉపయోగించుకోవచ్చు. ఎలాగో మనకి క్లీన్ ఆడియో, ఏమాత్రం డిస్టార్షన్స్ లేని ఆడియో మనం వినొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు చాలా ఎక్స్ట్రా పోర్ట్స్ కూడా దొరుకుతున్నాయి. మల్టిపుల్ మైక్రోఫోన్స్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. 5.1 సరౌండ్ సౌండ్ కోసం మనం మల్టిపుల్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆప్టికల్ ఆడియో అంటే రెడ్ కలర్ లైట్ రూపంలో వచ్చే ఆడియో, అది కూడా మనం అలాంటి పోర్ట్ కూడా ఈ సౌండ్ కార్డ్స్లో వినొచ్చు. ఈ మధ్యకాలంలో ఏ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ ఎక్కడ కూడా మనం సౌండ్ కార్డ్స్ వినట్లేదు, ఎవరో ఒకరు వాడుతున్నారు. ఎందుకంటే ఆన్ బోర్డ్ సొల్యూషన్సే మనకు చాలా వచ్చేసాయి. రియల్ టెక్ చిప్స్ అని ఉంటాయి, అవి ఆల్రెడీ మనకి డిస్టార్షన్స్ లేకుండా మంచి సౌండ్ క్వాలిటీని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి. మీ కంప్యూటర్లో కూడా ఎప్పుడన్నా ఒక అప్లికేషన్ని మీరు అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మీకు రియల్ టెక్ ఆడియో డ్రైవర్స్ అని మీరు చూసుంటారు. ఇంకొక 30-40 years పాత కంప్యూటర్ ఇంక ఇప్పుడు వచ్చే కంప్యూటర్స్లో మనం ప్రాసెసింగ్ పవర్ అసలు కంపేరే చేయలేం. సో ఇప్పుడు ఉండే కంప్యూటర్స్లో నార్మల్ స్పెసిఫికేషన్స్ ఉన్నా కూడా అసలు కంప్లీట్లీ అన్కంప్రెస్డ్ ఆడియో, అలాగే హైయెస్ట్ బిట్ రేట్, హైయెస్ట్ శాంప్లింగ్ రేట్, మల్టిపుల్ ట్రాక్స్, మల్టిపుల్ ఛానల్స్, అలాంటి ఆడియో మనం నార్మల్ కంప్యూటర్స్ నుంచి కూడా వినగలుగుతున్నాం. సో ప్రాసెసింగ్ విషయంలో ఇక్కడ ఆడియో సంబంధించి ఇబ్బంది ఏం లేదు. మొత్తం మీద ఇలాంటి డివైజెస్, ఇలాంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా ప్రొఫెషనల్గా మ్యూజిక్ కంపోజర్స్, మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి వాళ్ళు ఉపయోగిస్తారు. సో మల్టీ ట్రాక్ ఎడిటింగ్ కోసం అని చెప్పి చాలా క్లారిటీగా వాయిస్ రికార్డ్ చేయడానికి, అలాగే అడోబ్ ఆడిషన్ ఇంకా లాజిక్ ఎక్స్, అదే కాకుండా ఫ్రూటీ లూప్స్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఉపయోగించే వాళ్ళకి ఇలాంటి ఎక్విప్మెంట్ అవసరం.
2000 సంవత్సరంలో నేను మా మామయ్య డెస్క్టాప్ కంప్యూటర్లో ఫస్ట్ టైం ఒక సౌండ్ కార్డ్ చూసాను. మీరు కూడా నాలాగే 90s కిడ్ అయితే ఎప్పుడన్నా మీరు ఏదైనా కంప్యూటర్లో సౌండ్ కార్డ్ చూసారా? నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియోలో కాంటెంట్ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే ఆన్లైన్లో మీరు ఏది పర్చేస్ చేసినా డిస్క్రిప్షన్లో ఉన్న అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లింక్స్ క్లిక్ చేసి కొనండి. ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఆడియో సిరీస్లో భాగం. ఒక్క ఆడియో టాపిక్ సంబంధించి మీరు 25 వీడియోస్ని ఈ ఆడియో సిరీస్ ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఈ ఆడియో సిరీసే కాకుండా టెక్నోకార్ట్ వీడియో లైబ్రరీలో నేను ఇంకా చాలా సిరీస్లు మీకోసం మీ అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను. అవన్నీ చూడండి, మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆడియో సిరీస్లో 25 వీడియోస్ అన్ని ఇప్పుడే మీరు ఈ ప్లేలిస్ట్ క్లిక్ చేసి చూడొచ్చు. తెలుగులో మోస్ట్ నాలెడ్జబుల్ టెక్ ఛానల్ నుంచి ఇంటర్నేషనల్ క్వాలిటీ కాంటెంట్ అస్సలు మిస్ అవ్వకండి. ఆడియో సిరీస్ మొత్తం చూడండి. గుర్తుంచుకోండి, మీ అవగాహనే మీ శక్తి. ఎప్పుడు సైన్స్ నమ్మండి, టెక్నాలజీ వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.